ఒకరోజు అడవిలో లోతుగా ఆకలితో ఉన్న సింహం పెద్దగా గర్జిస్తూ జింకను పట్టుకోవడానికి వెళ్తూ ఉంటుంది. కానీ అకస్మాత్తుగా సింహం దాగి ఉన్న ఒక తీగకు తన కాలు చిక్కుకొని ఉండిపోతుంది. సింహం గంటల తరబడి ఇబ్బంది పడుతూ బాధ మరియు నిరాశతో గర్జిస్తుంది. ఒక నక్క సింహం అరుపులు విని జాగ్రత్తగా దగ్గరకు వస్తుంది. సింహం మాట్లాడుతూ, ప్రియమైన నక్క, ఈ తీగ నుంచి నన్ను విడిపించండి ప్లీజ్. ఈ తీగ నుండి నిన్ను విడిపిస్తారు రాజుగారు. కానీ మీరు విడిపించిన తర్వాత నన్ను తిననని నాకు ఒక ప్రమాణం చెయ్యండి. ఖచ్చితంగా నేను ఈ అడవిపై ప్రమాణం చేస్తున్నా. అప్పుడు నక్క జాగ్రత్తగా తీగ నుండి సింహాన్ని విడిపిస్తుంది. సింహం మాట్లాడుతూ, ఇప్పుడు నాకు చాలా ఆకలిగా ఉంది. మీరు ఇక్కడే ఉన్నారు, నిన్ను తినేస్తాను. సింహం ఆకలితో కేకలు వేస్తూ నక్క వైపు అడుగులు వేస్తుంది. నక్క మాట్లాడుతూ, సరే రాజుగారు, నేను మీకు భోజనంగా ఉండాలి అంటే ఒకసారి నేను గుడ్లగూబను కలవాలి. నక్క ప్రశాంతంగా ఎటువంటి భయం లేకుండా ధైర్యంగా ఉంటుంది. సింహం కేకలు వేస్తూ నక్క చెప్పిన దానికి అంగీకరిస్తుంది. నక్క ఒక కొమ్మపై కూర్చున్న తెలివైన ముసలి బుడ్లబూబను కలవడానికి పరుగెత్తుతుంది. నక్క త్వరగా బుడ్లబూబ చెవిలో ఒక ప్రణాళికను గుసగుసలాడుతుంది. అప్పుడు బుడ్లబూబు సింహంతో ఇలా అంటుంది, రాజుగారు, మీరు ఈ తీగలో ఎలా చిక్కుకున్నారో ఒకసారి చేసి చూపించండి. సింహం ఆశ్చర్యపోయి చూపించడానికి అంగీకరిస్తుంది. సింహం ఆ తీగలో అడుగుపెట్టింది. అప్పుడు సింహం కాలు మళ్ళీ ఇరుక్కుపోతుంది. నక్క మాట్లాడుతూ, రాజుగారు మళ్ళీ ఇరుక్కుపోయారు. నన్ను తినాలంటే మీ తాతగారు దిగిరావాలి సింహం రాజుగారు. నన్ను ఎవ్వరూ మోసం చేయలేరు. అర్థమైందా? ఇక్కడే సావు. నీకు ఎవరు సాయం చేస్తాడో నేను చూస్తా. తరువాత గుడ్లగూబ ఆమోదంతో అరుస్తుంది. మీకు సహాయం చేసే వ్యక్తిని ఎప్పుడూ మోసం చేయకూడదు. ద్రోహం శిక్షకు దారితీస్తుంది అని అంటుంది.